ప్రజల అవసరాలు తగినట్లుగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. కనిగిరిలో 70 సెంట్ల విస్తీర్ణంలో 3,80,00,000 వ్యయంతో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి సోమవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ఢోలా బాల వీరాంజనేయ స్వామి, స్థానిక శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ 4-5 నెలల్లోనే ఈ స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. దీనివలన కనిగిరి పట్టణంతో పాటు పులికోడి పారిశ్రామిక ప్రాంతంలో లో వోల్టేజీ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు 12 సబ్ స్టేషన్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ సిపిడిసిఎల్ ఎస్ఈ కట్ట వెంకటేశ్వర్లు, ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, జిట్పిటిసి కస్తూరి రెడ్డి, ఎంపీపీ దంతులూరి ప్రకాశం, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శంకుస్థాపన చేయడం అయింది. తొందరలోనే 4 నెలలు 5 నెలల్లో దీన్ని వినియోగంలో తీసుకొచ్చుకున్నాం. ఎందుకంటే ఈ ప్రాంత అవసరాలని రోజు కరెంటుకి సంబంధించి వినియోగం పెరుగుతూ ఉంది. దానికి తగ్గట్టే డెవలప్మెంట్ కూడా చేయాలి. అందుకని సబ్స్టేషన్స్ నిర్మాణం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా వాళ్ళు ఇక్కడ సబ్స్టేషన్ పెట్టాం. ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటిదాకా 12 సబ్స్టేషన్స్ ఇచ్చాం. లోడ్ ఆధారంగా అంటే లోడ్ ఎక్కడ ఉంటే అక్కడ ఆలస్యం చేయకుండా సబ్స్టేషన్స్ ఇస్తాము. అగ్రికల్చర్ కనెక్షన్స్ అయితే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట 45,000 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం. మళ్ళీ ఒక 25,000 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం. రైతులు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా ఇస్తా ఉన్నాము. దాంతోపాటు పీఎం సూర్య గారు మన ఇళ్ల మీద మనమే కరెంటు ఉత్పత్తి చేసుకుని ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అదొక సిస్టమ్ తయారు చేసాము. ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 10,000 కనెక్షన్స్ ద్వారా ఇళ్ల మీద కరెంటు సూర్య గారి ద్వారా పెట్టమని చెప్పాము. అది మన ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ బ్యాంకర్స్ తో మాట్లాడి ఆ ప్రక్రియ చాలా వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం. దాంతోపాటు పీఎం కుసుమ్ అని చెప్పి మనం ఎక్కడ సబ్స్టేషన్ ఉంటే, ఎక్కడ 11 kV ఫీడర్ ఉంటే అక్కడ మనం సోలార్ ప్లాంట్ కట్టి కరెంటు ఉత్పత్తి చేసి దాని ద్వారా సబ్స్టేషన్కి ఇస్తాం అనమాట. కరెంట్ లాసెస్ తగ్గించడం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. గత ప్రభుత్వం వీటన్నిటి కూడా విస్మరించి మొత్తం వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేయడం వల్లే ఇవాళ కరెంటు కష్టాలు వచ్చినాయి. అందుకే వాళ్ళు సరిగ్గా ప్రణాళిక లేకపోవడం వల్ల 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు వాళ్ళు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం 3 నెలలు ఎక్కడ కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంతో సబ్స్టేషన్స్ పెంచడం కానీ, లేకపోతే సూర్య గారి లాంటి ప్రోగ్రామ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ని మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కొంత డబ్బులు మనం కూడా సహాయం చేయడం కానీ, పీఎం కుసుమ్ లాంటి దాన్ని తీసుకొని రావడం కానీ, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది.